నమస్కారం. ఎంబీఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులమైన మేము అందిస్తున్న జిజ్ఞాస పరికల్పన నివేదిక అంశం తెలుగు మాండలికల పునరుద్ధరణ, కృత్రిమ మేధతో భాషా పరిరక్షణ. భాష అనేది భావ గ్రహణానికి, భావ వ్యక్తీకరణానికి ఒక సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతికి చిరునామా. అందులోనూ మాండలిక భాష అనేది ఆ నేల వాసనను, ఆప్యాయతను పులుముకున్న ఒక గొప్ప సంపద. మాండలికం మట్టిలో పుట్టిన సంగీతం. భాష ప్రవహించే నది అయితే మాండలికాలు దానికి బలాన్నిచ్చే పాయలు. ఒకవేళ ఆ పాయలు ఎండిపోతే ఆ నది అస్తిత్వానికే ప్రమాదం ఉంటుంది. అలాగే ఒక భాష ఎన్ని మాండలికాన్ని కలిగి ఉంటే అంత సంపన్నమైంది. తెలుగు భాష ఎన్నో మాండలికలతో పరిపుష్టమైంది. అలాంటి మాండలికల్లో తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన, ముఖ్యంగా నారాయణపేట జిల్లా చుట్టుపక్కల గ్రామాలైన మద్దెల్బేడ్, సజనాపూర్, దామర్గిద్ద వంటి గ్రామాల్లో మాండలికాలు ఎంతో సొగసును తమలో నింపుకున్నవి. ఇక్కడి భాష తెలుగు, కన్నడ పదాల అందమైన సమ్మేళనం. అయితే నేడు సామాజిక మాధ్యమాలలో కృత్రిమ మీద అనువర్తనాల్లో ప్రామాణిక తెలుగు భాష చెలామణిలో ఉంది. మరి మాండలికాల సంగతి ఏంటి? వాటి ఉనికిని ఎలా కాపాడాలి? వాటిని భవిష్యత్ తరాలకు ఎలా సులభంగా అందించాలి అనే ప్రశ్నలు మమ్మల్ని ఈ ప్రాజెక్టు వైపు నడిపించాయి. లక్ష్యాల విషయానికి వస్తే తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన నారాయణపేట చుట్టుపక్కల గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల వాడుకలో వినిపించే మాండలికాన్ని గుర్తించడం, వాటిని నమోదు చేసుకోవడం. అలా నమోదు చేసుకున్న మాండలిక పదాలను వివిధ వర్గాలుగా విశ్లేషించి వాటిని సమగ్ర నివేదికగా రాసుకోవడం. అలా రాసుకున్న నివేదికను ఎల్ఎల్ఎంకు అర్థం చేసుకునేలా CSV ఫైల్స్ గా మార్చుకోవడం. అలా రాసుకున్న ఫైళ్లు భారత ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో AI అనువాద వేదిక భాషనికి అనుసంధానం చేయడం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్ఎల్ఎంకు మా నివేదిక అందేలా ఓపెన్ సోర్స్ రిపోజిటరీలో భద్రపరచడం. ఇందులో భాగంగా మేము తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన నార్పేట్ చుట్టుపక్కల గ్రామాలు మద్దెల్బేడ్, మద్దూర్, దామర్గిద్ద, సజనపూర్ వంటి గ్రామాల్ని సందర్శించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి వ్యవహారంలో ఉన్న అందమైన మాండలిక పదాలను కొన్ని సేకరించుకున్నాం. ప్రాజెక్టు విషయ విశ్లేషణలో భాగంగా మేము సేకరించిన ప్రతి పదానికి ఒక సంఖ్యను కేటాయించి వాటిని వివిధ వర్గాలలో విశ్లేషించాము. అది ఏ భాషా భాగానికి చెందినదో గుర్తించాము. ఆ పదానికి సమానార్థక తెలుగు పదము, ఇంగ్లీష్ పదము, కన్నడ పదాన్ని కూడా తెలియజేశాము. ఆ పదాన్ని ఉచ్చరించిన వారు, వారి వయస్సు, వారి లింగాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము. ఆ పద ఉచ్చారణను ఆడియో రూపంలో పొందుపరిచాము మరియు చిత్రాన్ని కూడా లింకులో పొందుపరిచాము. ఇప్పుడు ఇంకొక పదం చూసుకున్నట్లయితే, ఉదాహరణకు మోడం. ఈ పదం నారాయణపేట జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ పదం నామవాచకం అనే భాషా భాగానికి చెందిన పదం. ఈ పదాన్ని ఎలా ఉపయోగిస్తామంటే, ఉదాహరణకు పొద్దుటి నుండి మోడం పడ్డది. ఈ పదానికి ప్రామాణిక తెలుగు పదం మేఘం, ప్రామాణిక కన్నడ పదం మోడ, ప్రామాణిక ఆంగ్ల పదం క్లౌడ్. ఈ పదాన్ని ఉచ్చరించే విధానాన్ని ఇక్కడ ఆడియో రూపంలో లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా జత చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక పదాన్ని ఉదాహరణగా తీసుకున్నామంటే ఆ పదం గొలక. దాన్ని గొలుక అని కూడా పిలుస్తారు. దీనిని మనం నారాయణపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పదం నామవాచకానికి చెందినది. ఇది మనం ఒక వాక్యాన్ని తీసుకున్నట్లయితే, చింతకాయలు గొలకలు గొలకలుగా కాస్తాయి. ఈ పదానికి ప్రామాణిక తెలుగు పదం గుత్తి, బహువచనంగా గుత్తులుగా అని పిలుస్తారు. ప్రామాణిక కన్నడ పదం గోలే, బహువచనంగా గోలెగలుగా పిలుస్తారు. ఆంగ్లంలో అయితే క్లస్టర్ లేదా బంచుగా పిలుస్తారు. ఈ పదాన్ని ఉచ్చరించే విధానాన్ని ఆడియో రూపంలో లింక్లో ఇచ్చాము. అంతేకాకుండా చిత్రాన్ని కూడా జతపరిచాము. ఇలా ఒక పదాన్ని ఎన్నో విధాలుగా వర్గీకరించవచ్చు. తద్వారా ఆ పదాన్ని తొందరగా గుర్తిస్తుంది. ఇప్పుడు మా ముందున్న పని మేము సేకరించిన నివేదికను సమాజానికి అందించేలా చేయడం. దీనికోసం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమంలో భారత్కు భాషాపరంగా, సాంకేతికంగా బలపరచడానికి రూపొందించిన భాషనికి మా సమాచారం అందజేయడం. భాషనిలో ఉన్న దేకో ఇండియా, సునో ఇండియా, బోలో ఇండియా, లికో ఇండియాలలో భాషాదాన్ ద్వారా ఈ సమాచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే మాకు ఇక్కడ ఏర్పడిన చిన్న అదాంతరం, భాషాదాన్ ద్వారా ఒక్కో పదాన్ని నమోదు చేయగలం, కానీ మనం సేకరించిన 100 పదాలను ఒకేసారి నమోదు చేయలేం. మరి దీనికోసం మేము ఎంచుకున్న మార్గం మా డిజిటల్ నివేదికను ఓపెన్ సోర్స్ రిపోజిటరీలో పెట్టడం. ఇలా చేయడం ద్వారా AI అనువర్తనాలు తాము అప్డేట్ అయ్యే క్రమంలో చదివి గుర్తు పెట్టుకుని మనం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఇస్తుంది. దీనికోసం ఓపెన్ సోర్స్ రిపోజిటరీ GitHub మా కళాశాల తెలుగు డిపార్ట్మెంట్ పాలమూరు పాలవెల్లి ఈమెయిల్ ద్వారా GitHub అకౌంట్ క్రియేట్ చేసి మేము సేకరించిన నివేదికను అందులో పొందుపరిచాం. GitHub ద్వారా పొందిన ఈ URL ను భాషనికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇక్కడ కేవలం తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నారాయణపేట
చుట్టుపక్కల గ్రామాల్లో కనిపించే మాండలిక పదాల మీద మాత్రమే దృష్టి పెట్టాం. ఇదే విధంగా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల మాండలిక పదాలను ఎల్ఎల్ఎంకు చేర్చవచ్చు. చివరగా ఇప్పటి వరకు ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఎల్ఎల్ఎంల మీద పనిచేసి ప్రామాణిక తెలుగులోకి ఏఐకి బాసటగా నిలిచి ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ డిగ్రీ స్థాయి విద్యార్థులమైన మేము మాకున్న పరిజ్ఞానంతో, మాండలికాలపై ఉన్న మమకారంతో వాటిని కాపాడుకునే రాబోయే తరాలకు సులభంగా అందించేలా చేసిన ఈ ప్రయత్నం వికసిత్ భారత్ 2047ను చేరుకునే లక్ష్యంలో ఒక గొప్ప తోడ్పాటును అందిస్తుంది. ధన్యవాదములు.